తెలంగాణ బీజేపీలో ఫుట్బాల్ కలకలం రేగుతోంది. బీజేపీ తెలంగాణ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ తివారీకి ఫుట్బాల్నిచ్చి విశ్వేశ్వర్ రెడ్డి గోల్ కంప్లీట్ చేశారన్న చర్చ జరుగుతోంది. సెటైరికల్గా గిఫ్ట్పై బీజేపీ తెలంగాణ చీఫ్ స్పందించినట్టుగా సమాచారం. మరోవైపు ఈ ఫుట్బాల్ టాపిక్ తోటి బీజేపీని కార్నర్ చేస్తున్న ప్రత్యర్థుల విషయంలో పార్టీ వైపు గోల్ కీపర్గా నిలిచి విమర్శలను తిప్పికొట్టారు మళ్ళీ అదే విశ్వేశ్వర్ రెడ్డి. ఒక్క ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చి తెలంగాణ బీజేపీని ఇరుకున పెట్టారు ఆ పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం నుంచి పార్టీ కమిటీల వరకు తన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయని ఫైర్ అయిపోతున్నారు విశ్వేశ్వర్ రెడ్డి. రంగారెడ్డి రూరల్, వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుల నియామకంలో ఆయన ప్రతిపాదించిన పేర్లను కాకుండా ఇతరుల పేర్లను చేర్చారంటూ రాష్ట్ర నాయకత్వంపై కొండా గుర్రుగా ఉన్నారని సమాచారం. ఆ కోపంతోనే రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి మంగళవారం ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చి తన అసంతృప్తిని వెళ్లగక్కినట్టుగా ప్రచారం జరుగుతోంది. తనను పార్టీ నేతలు ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆయనకు చెప్పారట కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ ఆఫీస్ కు ఫుట్బాల్ తీసుకురావడంపై బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు స్పందించినట్టుగా తెలుస్తోంది. రామచంద్రరావు విశ్వేశ్వర్ రెడ్డితో మాట్లాడి నచ్చజెప్పినట్టు సమాచారం. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్బాల్ తీసుకురావడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. 11 ఏళ్లు బీజేపీ నేతలు తనతో ఫుట్బాల్ ఆడుకున్నారన్నారు ఆయన. పార్లమెంట్ సభ్యులు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు. జిల్లా ప్రెసిడెంట్ గాని, జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు గాని, భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు గాని అందరూ కూడా పెద్ద నాయకులకి ఫుట్బాలే గిఫ్ట్ ఇస్తారు. ఎందుకంటే మా దగ్గర ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్ తోని, కాంగ్రెస్ తోని, ఎంఐఎం తోని పోటీ ఉండదు. మా దగ్గర పార్టీ అధికారులకి కార్యకర్తల్లోనే పోటీ ఉంటుంది. మా దగ్గర అధికారులతోని, ఎమ్మెల్యేస్ తోని, పార్లమెంట్ సభ్యులతోనే పోటీ ఉంటుంది. పోటీ ఎవరితో చేయాలి? అసలు ఒక పార్లమెంట్ సభ్యుడు విశ్వేశ్వర్ రెడ్డి గారు ఒక మంచి పేరున్న ఒక వ్యక్తి, చాలా మంచి మెజారిటీతోని గెలిచిన వ్యక్తి ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తుందంటే ఆయనలో ఎంత బాధ ఉన్నది. బీజేపీ ఆ పార్టీ నేతలనే పట్టించుకోవడం లేదని, ఇక ప్రజలకు ఏం మేలు చేస్తుందని విమర్శించారు మంత్రి పొన్నం. వాళ్ళ ఒక పార్లమెంట్ సభ్యుడు ఫుట్బాల్ తీసుకుపోయి వాళ్ళ పార్టీ ఆఫీసులు ఇస్తాడు, మా బతికి ఏందని అట్లున్నది వాళ్ళ పరిస్థితి. ఫుట్బాల్ లెక్క మీ పార్టీ నాయకుల పరిస్థితి అట్లుంటే మీరు మా మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ బీజేపీ వ్యతిరేకులు, ప్రత్యర్థులు ఫుట్బాల్ అంశాన్ని ఇష్యూ చేయడంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి జాగ్రత్త పడ్డారు. అబ్బే, ఆ ఫుట్బాల్ తీసుకొచ్చిన ఉద్దేశం వేరన్నారు. కాంగ్రెస్ ను ఫుట్బాల్ ఆడుకోవాలని తివారీకి సింబాలిక్ గా చెప్పారన్నారు. మీ అందరికి తెలియదు కానీ నేను ఫుట్బాల్ తీసుకొచ్చిన, ఎందుకంటే వచ్చే ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత జెడ్పీటీసీ, ఎంపీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడేవైతే తెలియదు, కానీ సిద్ధంగా ఉండాలి, భారీ మెజార్టీతో గెలవాలి. అటు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇదైతే బొందబెట్టేసిండు తెలంగాణ ప్రజలు, కేసీఆర్ పార్టీని బొందబెట్టేసిండు. అటు కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ను ఎట్లా అడ్డుకోవాలి. కాంగ్రెస్లో అక్కడ రేవంత్ రెడ్డి గారు మా మిత్రుడు ఉన్నాడు, సీఎం. ఆయన చాలా మంచిగా ఫుట్బాల్ ఆడతాడు, అసలు ఆయన చెడు అలవాట్లు లేవు, ఆయన చాలా మంచిగా ఫుట్బాల్ ఆడతాడు. రేవంత్ రెడ్డి గారితో మనం ఫుట్బాల్ ఎట్లా ఆడుకుందాము లోకల్ బాడీ ఎలక్షన్స్లో అని మేము చాలా వివరంగా డిస్కస్ చేసినాము. మరోవైపు ఈ ఫుట్బాల్ బీజేపీ అధిష్టాన పెద్దల్లో మార్పు తెచ్చినట్టు తెలుస్తోంది. తాను అందరికీ అందుబాటులో ఉన్నానని, ఏమైనా సమస్యలు ఉంటే తనతో నేరుగా చెప్పొచ్చంటున్నారు రామచంద్రరావు. అంతే తప్ప మీడియాలో ఫోకస్ కోసం పార్టీ ప్రతిష్టను దెబ్బతీయవద్దని చెప్పినట్టుగా సమాచారం.